ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు గొప్ప వ్యక్తి మేము కాదండి. సరే ఆయన వయసు రీత్యా కొంత ఆయన యాక్టివ్ స్లో డౌన్ అయ్యిండు. యాక్టివ్ చేయలేడు కాబట్టి మేము కూడా ఏమంటుండే ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో జరుగుతాయి. వారి ఆర్ ఆలోచనలే. కృష్ణన్న సలహా మేరకు చూసినా కదా నేను అంత పెద్ద సభ పెట్టుకుంటే ఆర్ కృష్ణన్నని వెహికల్లో జర్నీ చేయలేడని చాపర్ తీసుకొని పోయినాం. వాస్తవంగా చాపర్ తీసుకుపోయే ఉద్దేశం ఆర్ కృష్ణయ్య గారి కోసమే. ఉమ్. ఆ ఎండల బండ్ల కొద్దిగా ఇబ్బంది ఆర్ పడుతున్నాను కృష్ణన్న గారు ట్రావెల్ చేయలేరని చాపర్ తీసుకొచ్చిరా మీరు? చెప్తున్నాం భయ్, మా జాతి బిడ్డ కాబట్టి కాపాడుకోవాలి. ఉమ్. 3 గంటలు రోడ్డు జర్నీ ఎందుకు, అవకాశం ఉంది అని మల్లన్న అది మాట్లాడి తీసుకొని వచ్చిండు. కానీ ఈ జనం అంతా మల్లన్న ఛాయ్కి పైసలు అడుక్కున్న ఆయన చాప అదే అంటున్నా. ఎందుకు తిరగకూడదు భయ్? ఇవాళ నేను ఏమంటే పుట్టుకతోని కోటీశ్వర్లు ఎవడా ఇవాళ ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, మాకంటే ఎక్కువ వీళ్ళ కాడ ఏమున్నాయి. కానీ ఇలా ఆస్తుల కాడికి వచ్చేసరికి వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉంటాయి? మావాడు ఎవడో ఒకడు ఛాయ్ కాదు మల్లన్న గారి అదే వరంగల్ సభలో మల్లన్న గారు చెప్పిన మాటనే, బీసీల దగ్గర పైసలు లేవని ఎవరు అన్నారు, మేము రాత్రికి రాత్రి టీఆర్ఎస్ పార్టీని కానీ ఇంకే పార్టీనైనా కావాలంటే కొనేస్తామన్నారు. మరి అంత పైసలు ఉన్నప్పుడు రాజకీయాలలో ఎందుకు పోటీ చేస్తలేరు? రాజకీయ అంతే కదా, ప్రతిఫలాలను అంతే కదా. ఆ లెక్క కూడా విన్నాను. మరి తర్వాత కూడా వినాలను. ఉమ్. నిజంగా ఈ రాష్ట్ర జనాభాలో 100కి సగానికి పైన ఉన్నాం. అవును. మా జనాభా ఏం చేసినా చేయకపోతే నెలకు ఒక 4-5 వేలు మినిమం వేస్ట్ ఖర్చు ఉంటుంది కదా. అవును. ఛాయ్కో నీళ్ళకో ఇంకోటో, ఇంకోటో. ఉంటుందా? 5,000 అంటే 2 కోట్ల జనాభా వేసుకుంటే 5,000 చొప్పున నీకు ఎంత అవుతుంది పర్ డే? ఆ లెక్కలు చెప్పి ఆ లెక్క ప్రకారం 1,20,000 కోట్లు అవుతుంది. ఉమ్. మేము ఛాయ్ బంద్ చేస్తే 30 కోట్లు అవుతుంది. ఉమ్. టిఫిన్ బంద్ చేస్తే ఇది అవుతుంది. ఒక ఆదివారం పూట మటన్ బంద్ చేస్తే ఇది అయితే. ఈ లెక్క ప్రకారం మేము అందరం ఏకమైతే ఈ రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు అన్ని పార్టీలను కొనగలుగుతాం అనేటటువంటి దమ్ము మాకుంది. ఎందుకు అంటే ఏకమైతే ఒక్కరోజు పోయి దేవుని కోసం ఉపవాసం ఉంటాం. ఏకం అయితే కదా, ఏకం అవ్వాలి కదా, ఎప్పుడైతారు అంటున్నా. నీకు నువ్వు చూసినావు కదా వరంగల్ సభ ఉమ్. చరిత్రలో ఎప్పుడన్నా బీసీలు అంతమంది ఒక్కడైరా? ఉమ్. ఇంతమంది నాయకులు ఒక వేదిక మీద కనపడరా? ఉమ్. కనపడరా ఎప్పుడన్నా? ఏమంటారంటే సూర్యాపేట నుంచి నల్గొండ నుంచి జనన్న ఫైనాన్షియల్ గా బాగా వెల్ సెటిల్ కాబట్టి మనిషికి 200-300 ఇచ్చి తీసుకుపోయిండు అని అంటారు. సరే మీరు పెట్టే సభలకు ఏమో పుణ్యానికి వచ్చి మీ మీద ప్రేమతో వస్తారు అనుకుందాం. ఒకవేళ మేము పైసలు ఇచ్చాం, ఎక్కడి నుంచి వచ్చినా రెడ్లు అయితే ఆ సభకు రాలే కదా, అవును. ఎలమలు అయితే రాలే కదా, మా బీసీలే కదా. ఏదైనా చేసిన మీరు చెప్పే లెక్క ప్రకారం సగానికి పైన ఉన్న జనాభా చూసుకుంటే అక్కడ ఎంతమంది వచ్చిరన్నా? వరంగల్ సభలో ఎంతమంది వచ్చి? నేను ఏమంటున్నా అంటే మా బీసీలు గతానికి ఇప్పటికి తేడా వచ్చిందా లేదా? తేడా వచ్చిందా లేదా నువ్వు చెప్పు. ఆ సభతోని అంటే చైతన్యం అవుతున్నామా కావట్లేమా? గతంలో మీటింగ్లు పెట్టుకుంటే 100ల సంఖ్యలో పెట్టుకునేది, మేము ఇప్పుడు వేలలోకి వెళ్ళిపోయినాం కదా. అంటే బీసీలలో చైతన్యం ఆ స్థాయికి వచ్చింది. ఏం చెప్పినా ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ 1-2% ఉన్న వాళ్ళ కుట్రలు ఇవాళ మల్లన్నని ఒక రకమైంది, ఇవాళ జానన్నని కూడా అవకాశం లేదు. ఎందుకంటే అడ్వాన్స్ బయటకు వచ్చినోడు కాబట్టి అంటారు. కానీ లేకపోతే ఈయన కూడా అలా అవకాశం నాకు ఇలా ఈ మాటలు మాట్లాడరు. ఇక 4 రోజులు అయినాక నా మీద కూడా ఏదో ఒకటి పెడతారు. కానీ నేను ఏమంటున్నంటే మీరు ఎన్ని కుట్రలు చేశారు. ఇవాళ మీరు మల్లన్నని విమర్శిస్తున్నారు అంటే మా జనం హర్షిస్తున్నారు. ఓహో అంటే మల్లన్న కరెక్ట్ పని చేస్తూ ఉండు. అందుకనే ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడైతే విమర్శ చేస్తాయో వాళ్ళు సరైన పని చేస్తుండ్రు. ప్రతిపక్షాలు పట్టించుకోలేదంటే మనం సరైన పని చేస్తలేమని. ఇవాళ మల్లన్నని మీద నిరసనలు, దౌర్జన్యాలు, దహనాలు, దిష్టి బొమ్మలు అన్నీ జరుగుతున్నాయి. అంటే మల్లన్న వెరీ గుడ్, ఆయనకు 100% మార్కులు వేయచ్చు. ఎందుకంటే ఆయనే ఎందుకు తగలబెడతారు? వేరే వాళ్ళే కూడా తగలబెట్టచ్చు కదా. అంటే వేరే వాళ్ళతోనే వాళ్ళకు నష్టం లేదు. మా బీసీ సంఘాలలో ఒక మల్లన్న మాట్లాడటంతోనే, మల్లన్న చైతన్యం చేయడంతోనే నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయన దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారు. కాబట్టి మా ప్రజలు ఏం ఆలోచిస్తారు? మల్లన్న అంటోడు మనం ఇచ్చిన టాస్క్ ప్రకారం పనిచేస్తున్నాం కాబట్టి మల్లన్నే మన నాయకుడు. మల్లన్ననైతే పూర్తి స్థాయిలో బీసీ సమాజం ఎందుకు నమ్మాలి, ఏ రకంగా నమ్మాలంటే ఏం చెప్తారు? అసలు నమ్మాల్సిందే. ఎందుకు నమ్మాలి అనే దానికి నేను ఇంతకుముందే చెప్పిన. ఆయనకు ఇంకా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న ఆ పార్టీతోనే ఏ రకంగానైనా లబ్ధి జరగాలనుకుంటే ఆయన చేయించుకోగలిగే కెపాసిటీ ఉంది. అట్లాంటి సీన్ నుంచి బీసీలు రాజ్యాధికారం వైపు రాకపోవటానికి గల తేడాన్ని గుర్తించుండు. రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట ఇంప్లిమెంట్ చేసే కాడ ప్రశ్నిస్తే ఆయనకు నోటీసులు వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నిటిని కూడా అధిగమించి తనకు ఉండాల్సినటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని త్యాగం చేసుకొని బీసీలకు అధికారం ఎన్నడూ వస్తుందో, వస్తే ముఖ్యమంత్రి అవుతాడా, మంత్రి అయితే అయాలు ఎంతమంది పోటీకి వస్తారో తెలియనటువంటి సీన్లా వాళ్ళు కొట్లాడుతుండే పోయి లేచిన కానించి మొదలు తన ప్రాణాలను కూడా అరచేతిలో పెట్టుకొని బతుకుతా ఉండే. ఎందుకంటే అగ్రవర్ణాల కుట్రలో ఎంతోమంది బలైపోయారు. ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాల మీద అన్నీ తెలిసి పోరాటం చేస్తుండ్రు. ఇక ఆయనని నమ్మకుండా, ఆయనని గుర్తించకుండా బీసీ సమాజం ఉంటుందంటే ఎట్లుంటుంది? కాబట్టి బీసీ సమాజం లాంటి వ్యక్తులు మీ సమాజంలో, మన బీసీ కమ్యూనిటీలో పుట్టడం ఒక అదృష్టంగా 100% కదా. 100%. ఇలా నేను ఒకటే అంటున్నా బ్రదర్, ఎవడైనా ఏం కోరుకుంటాడంటే తనకు ఒక పదవి వస్తే చాలనుకుంటాను. కానీ ఆ పదవి పోయినా ఏం లేదు, కానీ నా జాతులు బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి అనే ఎంతమంది ఉంటారు చెప్పు. గది నేను మాట్లాడేది. అందుకనే మల్లన్నని అందరం కూడా ఒప్పుకోవాల్సిందే. మల్లన్నని
కాదు మల్లన్నతో పాటు మిగతా సంఘాల నాయకులందరినీ కూడా ఒకటి చేయాల్సిందే, అందరిని ఒక వేదిక మీద కూర్చోబెట్టాల్సిందే. అంతిమంగా మనకి ఇప్పుడు ఏం లేదు బ్రదర్, మన ఓట్లు మనం వేసుకుంటే అధికారం మనదే భయ్. సింపుల్ మొన్న మనం 2023కు ముందు మనం ఇంత అలర్ట్ కాలే. అలర్ట్ అయి ఉంటే అసలు కాంగ్రెస్కి ఎందుకు వేసేటోళ్ళం భయ్? ఇంకెన్నాళ్ళు అనుకుంటే మన బీసీల కోట్లు అయితే బీసీలకు ఆనాటికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అధికారం వాళ్ళ చేతులు ఉంది, అది నియంత పాలన. కేసీఆర్ 100 కేసులు నా మీద పెట్టగలిగిందంటే ఎట్లా సాధ్యమైంది? ఎట్లా అది నియంతృత్వ పాలన. ఇలా కాంగ్రెస్ పార్టీలో అది లేదు. ఏ మాట కామాట ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ గొప్పదే అనాలి, ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో నువ్వైనా మాట్లాడచ్చు, నేనైనా మాట్లాడు ఎవరు, కానీ అదే టీఆర్ఎస్ పార్టీలో ఏమున్న పైన ఆయన ఏం చెప్తే గదే చేయాలి. అట్లాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రం నుంచి పారదోలినాం కాబట్టి ఇవాళ బీసీలు గలవెత్తి మాట్లాడేటటువంటి ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి ఇక్కడనే ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి సాధించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2028లో బీసీలు అందరూ కూడా, బీసీలలో ఉండబడినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. అందరూ ఒకే వేదిక మీదకి వస్తారు. అందరి లక్ష్యం కూడా అంతిమంగా రాజ్యాధికారం. అది లేకుండా ఏది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? అధికారం అనేది లేకుండా అంటే కీ అనేది ఏంది? అధికారమే అన్నాడు. ఆ కీని గుర్తించడం, దాన్ని మన చేతిలో తీసుకుంటానికి పెద్ద కష్టం లేదు. ఎందుకు అంటే మనయే కదా ఓట్లు కూడా. పొలిటికల్ కీ ఇస్ ద మాస్టర్ కీ, ఇట్ కెన్ ఓపెన్స్ ఎవ్రీ లాక్ అంటారు. దేన్ని ఓపెన్ చేయాలన్నా అదే కావాలి. మరి దాన్ని తెలుసుకున్నాం కదా, చదువుకున్నాం కదా, రాజ్యాంగం చదువుతున్నాం కదా. మరి మాస్టర్కి ఆడుంది మన చేతుల్లోనే ఉంది. దానికి కావాల్సినటువంటిది ఏంది? ఓటే కదా. ఈ రాష్ట్రంలో అందరికీ ఇలా అగ్రవర్ణాలకు ఏమో డబుల్ ఓటు ఉంది, మనకి సింగిల్ ఓటు లేదు కదా. కుప్పలే మన ఓట్లు ఉంటాయి, వాళ్ళేం పరిగెలు ఉన్నట్టుంటాయి. పరిగెలు వాళ్ళు ఏరుకోవాలి. అందరు కలిసి ఒక కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఓటు రాంచుకున్న 2-3 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కాలేరు. సో చలో ఎట్లుందన్న అంటే మీరు పార్టీలకు అతీతంగా శ్రీనివాస్ అన్న లాంటి వాళ్ళం కావచ్చు, ఆర్ కృష్ణ అన్న లాంటి వాళ్ళం కావచ్చు, అందరినీ కలుపుకొని పోతా ఉన్నారు. ఒక రోజులో దాదాపు 4-5 సభలు అటెండ్ అవుతా ఉన్నారు, అనేక కార్యాచరణలు తీసుకుంటున్నారు, సభలు సమావేశాలు మాట్లాడుతున్నారు. సో మన వర్గాలలో ఎట్లుంది రెస్పాన్స్, ఎట్లుంది, జనాలు ఏమనుకుంటున్నారు? చాలా బాగుంది. మన వర్గాలే కాదు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనార్టీ వర్గాలు కూడా మనతో కలిసి వస్తూ ఉన్నాయి. ఎట్లా మనం చూసినాం కదా, ఎస్సీ రిజర్వేషన్ అనేది న్యాయమైన డిమాండ్, చట్టబద్ధమైన న్యాయమైనది కూడా, చట్టబద్ధమైనది, న్యాయమైనది. దాన్ని గ్రేట్ పర్సన్ అంటే ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లొగ్గకుండా ఇవాళ ఆ జాతికి ఒక ఆయన అంటే ఆయన భూమి మీద ఉన్నంత కాలమే కాదు, ఈ దునియాలో మానవుడు ఉన్నంత కాలం కూడా ఆయన చరిత్ర ఉంటుంది. అంత గొప్ప నాయకుడు. ఇంతకాలం ఓపిక బట్టి ఇవాళ దాన్ని సాధించే క్రమంలో మా మద్దతు అడిగినప్పుడు మేము అందరం కూడా పోయి కలిసినాం. మద్దతు అంటే మీకు న్యాయమైన డిమాండ్ 100% అన్ని అడిగి మరి మా సంగతి ఏంది అన్నప్పుడు ఎంత గొప్ప మాట చెప్పిండంటే మందకృష్ణ గారు, ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి మీరు అధికారాన్ని అందుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము ఎప్పుడో మాట్లాడినాం. ఈ రోజు కూడా మేము మా భుజాలు మీకు సపోర్ట్ చేస్తాం, మా భుజాల మీద నిలబడి మీరు అధికారాన్ని అందుకోవాలన్న గొప్ప మాట మాట్లాడింది. అంటే ఇవాళ మా జాతులల్లా ఆ మాటలు విన్న తర్వాత అరే మనమే కాదు, మనతో పాటు మన సోదరు లాంటి వాళ్ళే ఇంత గొప్ప వాళ్ళు మీరు మాకు సపోర్ట్ చేయరు, మేము అధికారం చేసుకుంటాం అంటలే, మీకు సపోర్ట్ చేస్తాం, మీరు ముఖ్యమంత్రి గండి పోయి అంటుంది. ఇవాళ మాకు అవకాశం వచ్చినా బీసీలే కావాలంట. అంటే అంత గొప్పగా మాట్లాడే కాడికి వచ్చిన తర్వాత మన ప్రజలు ఎందుకు మా విద్యార్థి లోకం, మా ఉపాధ్యాయ లోకం, మా మేధావి వర్గాలు అన్నీ ఇలా ఏకమైతున్నాయి భయ్. నువ్వు నమ్మినా నమ్మకం రోజులు ఉన్నాయా బీసీ వర్గాలకు రాబోయే రోజుల్లో? నేనేం చెప్తున్నా అంటే 2028లో నువ్వు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఈ డేట్ రాసి పెట్టుకుంటా. ఆన్ రికార్డ్ చెప్తున్నారు మీరు. 100% అని చెప్తున్నారు. 2028లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాలే మేజర్ రోల్లో ఉంటారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రి వర్గంలో, ముఖ్యమంత్రిగా. చాలా సంతోషం. నువ్వు రాసి పెట్టుకు. ఎందుకు చెప్తున్నా చైతన్యం. నేను టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసిన భయ్. 2001లో నాకు ఏం తెలియదు. నేను చదువుకునే రోజులు నాకు జరిగిన ఇబ్బంది, నాకు ఉద్యోగం రాకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బంది ఆ రోజే గమనించిన. కాబట్టి కేసీఆర్ గారు చెప్పిన 3 మొక్కలు: నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే నీళ్ళు వస్తే మన పొలాలు అవుతాయి, నిధులు వస్తే మన ఊర్లు బాగవుతాయి, నియామకాలు వస్తే, ఉద్యోగాలు వస్తే మన కుటుంబాలు బాగవుతాయి. ఇంకా 3 ముక్కలు చెప్తే బట్టలు చించేసుకొని వచ్చి రోడ్ల మీదకి వచ్చి జైల పాలైనం, కొట్లాడినాం. ఆయన అంతిమంగా రాష్ట్రం సాధించాం, తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం. ఈ భారతదేశ పోరాటం ఎవరు చేసినా చదువుకున్నాం మన పుస్తకాల. భారతదేశానికి ఈయన చేసిండు, ఆయన చేసిండు ఆ పోరాటం, ఆయన ఉప్పు సత్యాగ్రహం, ఆగ్రహం, ఎవరి పాత్రలో వాళ్ళు చేసి కానీ జూలే. కానీ మా అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో లైవ్లో ఉన్నాం. రెండో అదృష్టం ఏంటంటే సాయుధ తెలంగాణ పోరాటం కూడా మనం చూడలే, కానీ మాకు 2 అవకాశాలు. మనకు ఇప్పుడు తెలంగాణ మూమెంట్, ఇప్పుడు బీసీ మూమెంట్. బీసీలు కూడా 28లో 100% అధికారంలోకి వస్తారు. దాన్ని ఎవరికి ఇంకేమైనా చిన్న చిన్న అపోహలు ఉన్నా నన్ను విలువ, నేను క్లియర్ చేస్తా. నమ్మాలే, ముందుకు పోవాలి. అంతిమంగా మీరు, మేము అందరం అన్నదమ్ములం. మన లక్ష్యం అధికారం. తప్పకుండా అన్న, మీరు చేసే ఈ పోరాటంలో
వర్గాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మీతోని కలిసి రావాలి, చైతన్యం రావాలి, రాజ్యాధికారం మన చేతిలో రావాలని వ్యక్తిగతంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. చివరగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు బీసీ వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి మంచి సందేశం ఇవ్వాలి అనంటే ఏం చెప్తారు జానన్న? ఏం లేదబ్బా, పెద్ద పొట్లాట అవసరం లేదు. కత్తులు చూసుకునేది అవసరం లేదు. మన కుటుంబంలో ఉన్న మనల్ని మనం చైతన్యం చేసుకోవాలి. మనకు ఓటు అనేటటువంటి ఆయుధం అవును. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప వరం. అవును. నేనేమన్నా 75 ఏళ్ళ నుంచి ఓటు ఎవరికి వేస్తున్నామో, ఎందుకు వేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితిలో ఓట్లేసాను. ఉన్నాం. అవును. కానీ ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన జాతి భవిష్యత్తు కోసం, మనం జరుగుతున్నటువంటి ఇబ్బందుల దృష్టి పెట్టుకొని మనం వేసేటటువంటి ఓటు ఆ ఒక్కరోజు కోసం కాదు, అవును. 5 సంవత్సరాలు మనకు జరిగేటటువంటి మంచి చెడు అన్నిటి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటటువంటి వాస్తవాన్ని ఆ కుటుంబంలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు కావచ్చు, మేధావులు కావచ్చు తెలియజేసుకో. ఏమనుకుంటారంటే అన్నీ వాళ్ళకి తెలిసి అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను ఏమంటా తెలిసినా మళ్ళొకసారి రిమైండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవును. మనం ఓటేసేటప్పుడు ఫస్ట్ మన జాతి బిడ్డ కాదా అనేది చూసుకోవాలి. 100%. ఈసారికి మన జాతి బిడ్డయే ఉండాలి. బీసీలమంతా ఒక బిగ్ క్యాస్ట్. మనం ఇప్పటివరకు అగ్రవర్ణాలకు ఓటేసి చట్టం చేసే కాడికి వాళ్ళని పంపిస్తే మనం కట్టినటువంటి పన్నుల ముఠాన్ని ఇప్పుకొని వచ్చి అభివృద్ధి చేసే దాంట్లో సగాన్ని దోపిడీ చేసి వాళ్ళు మనకేదో ముష్టేస్తున్నటువంటి స్వభావాన్ని వ్యక్తపరచు. ఇవన్నీ మీరు చూసిరు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడారు. కానీ అంతిమంగా నేను ఈ సమాజాన్ని, తెలంగాణలో ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజానికి నిజ విజ్ఞప్తి ఏంటంటే మనం ఓటేసేటప్పుడు ఆలోచన చేసి ఓటేయాలి. ఆ ఓటు ఎవరి కోసం వేస్తున్నాం, ఎందుకోసం వేస్తున్నాం, నోటు కోసమో కోటర్ కోసమో కాకుండా మన జాతి అభివృద్ధి కోసం ఓటేయాలని డిసైడ్ కావాలి. ఎవరు అంతరాత్మ సాక్షి వాళ్ళు డిసైడ్ అయ్యి రాబోయే ఏ ఎన్నిక రానియండి ఇప్పటి నుండి మన బీసీ బిడ్డలయ్యే ఉండాలి, మన ఎస్సీ బిడ్డలయ్యే ఉండాలి తప్ప అగ్రవర్ణాలకు ఓటేయొద్దు అనేటటువంటి నినాదంతో ముందుకు పోవాలి. పోతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ జానన్న. పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘంగా వాటి గురించి క్లారిటీ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. మీరు చేసే ఈ పోరాటంలో మా వంతు సహకారం ఎప్పటికి ఉంటుంది, అది వ్యక్తిగతంగా మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు.